ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ ఇక్కడ చివరిగా మిగిలినటువంటి నిజమైన ఆహ్వానిస్తున్నాను. వైస్ చైర్పర్సన్ చంటి లత జేజే నరసన్న గారికి, మా కౌన్సిలర్లందరికీ, వేదిక ముందు కూర్చున్న దళిత పెద్ద మనుషులందరికీ, భీమ్గల్ పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మన స్వతంత్ర సమర యోధులు, భారత ఉప ప్రధానిగా సేవలందించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 119 జయంతి శుభాకాంక్షలు. సమాజ స్థాపన కొరకు కృషి చేసినటువంటి జగజ్జీవన్ రావు ఆశయాలను కొనసాగిద్దామని తెలుపుకుంటున్నాను. నేటి బాబు జగజ్జీవన్ రామ్ జయంతి 119వ జయంతి సందర్భంగా భీమ్గల్ పట్టణ కేంద్రంలో బహుజన బాంధవ్యులందరి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి బహుజన పెద్దలందరూ కూడా ఇక్కడికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానిగా చేసినారు మరియు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ, ఎన్నో శాఖల కార్మిక శాఖ చేసి ఈ పార్లమెంటరీ వ్యవస్థను క్లుప్తంగా తెలుసుకొని ప్రజలకు రావాల్సినటువంటి వాటా ఏ కులం ఎంత జనాభా ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారత రాజ్యాంగం ద్వారా రావాల్సిన వాటాను పార్లమెంటరీ ద్వారా అందజేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. ఆ జగజ్జీవన్ రామ్ జయంతిని భీమ్గల్ పట్టణ కేంద్రంలో ఇంత గొప్పగా నిర్వహించడానికి సహకరించినటువంటి అందరికి కూడా, ఇక్కడికి వచ్చినటువంటి విజయవంతం చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాం. నేటి భారతదేశంలో దళిత వర్గం నుంచి ఉప ప్రధానిగా చేసినటువంటి గొప్ప స్వాతంత్ర సమయోధుడు, అంటరానితనాన్ని కూడా చిన్ననాటి నుండే ఎదుర్కొని మరి అది రూపుమాపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి శుభాకాంక్షలు. మరి నేడు భీమ్గల్ పట్టణ కేంద్రంలో మరి ఘనంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. మరి తను చిన్నతనం నుండే మరి సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అంటరానితనాన్ని మరి సమాజ నిర్మాణం కోసం ఎన్నో తను చిన్ననాటి నుంచే మరి వాటి సమస్యల పట్ల వ్యతిరేకంగా పోరాటం చేస్తూ చివరిగా కొన్ని సమస్యలను పరిష్కరించి మరి ఒక గొప్ప ఉప ప్రధానిగా పదవి చేపట్టి ప్రపంచంలోనే ఉత్తమ పార్లమెంటరీగా మరి తను చేయనటువంటి పదవి అంటూ లేదు. ప్రతి మంత్రి పదవి అనుభవించినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. మరి ఆహార కొరతతోని మరి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండి మరి దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప మరి వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు. మరి జగజ్జీవన్ రావు యొక్క కలలుగన్న ఆశయాల కోసం మరి నవ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్టీ వర్గాలన్నీ కూడా, మైనారిటీ వర్గాలన్నీ కూడా మరి బాబు జగజ్జీవన్ రావు కలలుగన్నటువంటి అంటరానితనం, సమాజ నిర్మాణము మరి ఇలాంటి కార్యక్రమాల మీద మరి దాని కలలుగన్నటువంటి సమాజం నెరవేరాలని మనమందరం కూడా తన కోసం, తనకు కలలుగన్న సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మరి ఈ భీమ్గల్ పట్టణము మరి భీమ్గల్లోని అన్ని గ్రామాల తరఫున మరి ప్రతి ఒక్కరికి కూడా మరి మనవి చేస్తూ మరి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్, మరి వైస్ చైర్మన్, మరి దళిత సంఘాల అధ్యక్షులు, మరి వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మా దళిత సంఘాల పక్షాన ప్రత్యేక జై భీమ్లు తెలియజేస్తూ జై భీమ్, జై పూలే,